హాయ్ హలో నమస్తే. మనం ఇప్పుడు అక్కడ కొండ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ప్లేస్ బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఇక్కడ గూగుల్లో చూసామన్నమాట. సో రైట్ 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 గూగుల్లో చూసాము, ఏదో హిల్ పాయింట్ అని ఉంది. సో చూద్దాం, మ్యాప్స్ ఆన్ చేసుకొని ఆ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఒక కేజీఎఫ్ రోడ్లోకి మనం వెళ్తాం. దీన్ని మేము కేజీఎఫ్ రోడ్ అని చూస్తాం. ఆ లెవెల్లో టచ్ ఉంటుంది అన్నమాట. దిస్ ఈస్ ది కేజీఎఫ్ రోడ్. ఈరోజు పర్లేదు, క్లీన్ చేసినట్టున్నారు కేజీఎఫ్. నేను వీడియో మీద కాన్సన్ట్రేట్ చేసి ఇది మర్చిపోయాను. టైం ల్యాప్స్ లో పెడదామా? ఈ రూట్ అంతా ఏం చూస్తాం, టైం ల్యాప్స్ కి వెళ్ళిపోదాం. ఒక 6 minutes చూపిస్తుంది టైం ల్యాప్స్. ఇది మన వీధి. ఇప్పుడు రైట్ తిరగాలి. ఇక్కడ ఇదిగో రైట్, కుడివైపుకి. మరి అమ్మ జాగ్రత్త కదా బాబు. ఏందో ఇదేమో మెలికలు మెలికలుగా ఇట్లుంది. ఈ వర్షాలు, ఈ ట్రెక్కింగ్లు ఏంటో నాకు అర్థం కాదు. అడ్వెంచర్ అడ్వెంచర్ వచ్చాము ప్లేస్కి అయితే. మరి పైకి యూజువల్గా ఎవ్వరూ వెళ్ళరంట, కానీ మేము వెళ్దాం అని వెళ్తున్నాం. ఇక్కడ రూట్ ఉంది, ఇదిగో ఇట్లా రూట్ ఉంది. పైకి వెళ్ళాక చూద్దాం ఏముంటుందో. టెంపుల్ ఉంటుందని అన్నారు, కానీ ఇక్కడ పక్కన అడిగితే టెంపుల్ ఏమి ఉండదు అంటున్నారు. సరే రూట్ ఉంది కదా, వెళ్ళి చూద్దామని నేను దినేష్ వెళ్తున్నా. ఈ ట్రెక్కింగ్ పిచ్చి ఏందో నాకు. ఇల్లులు ఉన్నాయి పైన, ఈ పిచ్చి పోతే బాగుపడతానే ఉన్నాయి. కానీ బాగుంటుంది కదా ట్రెక్కింగ్ చేస్తే. మంచి వాన పాటలు పెట్టు, చాలా బాగుంది కదా బయట. చూపిస్తాం మీకు. ఎవరిని వర్షం పడి నీట్గా కనిపించట్లే. వర్షం లేనప్పుడు ఒకసారి వచ్చి క్యాప్చర్ చేయాలి. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. మళ్ళీ వాటర్ పడిపోయినట్టుంది. నైస్ నైస్. ఇంకా ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా ఆపేస్తారేమో పైకి వెళ్ళొద్దని. వాళ్ళకి అలవాటు కదా. పైకి వెళ్ళాక వ్యూ చూపించడం బెటర్ ఏమో. ఈ రాళ్ళల్లో, ఈ సక్కల్లో నడుస్తున్నాం. ఇక్కడ ఇల్లు బాగున్నాయి, నైస్ కదా. నైస్ 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 నైస్. వర్షం తెలుస్తుందా మీద పడుతుందని? చూడండి ఎంత ప్రశాంతంగా బతుకుతున్నారు ఇల్లు. కనిపిస్తుంది మబ్బులు, కొండలు, ఇంకా చాలా చాలా కొండలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఎటువైపు వెళ్ళాలంట? అడ్వెంచర్ చేస్తున్నాం. దారి అయితే కొంచెం కొంచెంగా బాగోట్లేదు. అసలు ఈ రూటో కాదో తెలియట్లేదు. అంటే ఒక అలా ఎక్కితే జార్ కింద పడతాం. అమ్మో. కానీ కొండల్ని, వాటర్ ఫాల్స్ని చూస్తుంటే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్, ఆనందం, అదో రకం. అంతే అంతే అంతే.
మనకి కూర్చోడానికి ఒక చెక్క బల్ల వేశారు, నడవడానికి ఒక బాట వేశారు, రికార్డ్ చేసుకోవడానికి ఒక ఫోన్ ఇచ్చారు. అంటే మనం కొనుక్కున్నాం. అమ్మా అమ్మ అమ్మ కుక్క అరుస్తుంది ఎక్కడో. దినేష్ అవసరం అంటావా మనకి? ఇంకా భయం వేస్తుంది నాకు. ఎలాగో తడిచాము, ఆగడానికి వీలు లేదు అనుకుంటూ దినేష్ ముందుకు సాగుతున్నాడు. దినేష్ వెనకనే మనం కూడా ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా చూశారనుకో మా ఊరు, అప్పుడు నాకు దినేష్కి ఇస్తారనమాట క్లాస్. ఒక 10th క్లాస్ వరకు అన్ని క్లాసులు కల్పించేస్తారు. నైస్ 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 వ్యూ కదా. దినేష్ ఇంకా రూట్ లేనట్టుంది నిన్ను. నాకెందుకో తేడా కొడుతుంది సీనా. పైకి వెళ్ళాక చూపిస్తాను. చేయి లాగేస్తుంది రికార్డ్ చేస్తుంటే. ఓకేనా? తడిచిపోతుంది కూడా. బాయ్ బాయ్. ఇదిగో ఇక్కడ ఇలా రూట్ క్లోజ్ అయిపోయింది. నాకైతే భయం వేస్తుంది, ఎందుకు వచ్చిందిరా బాబు అని. మేము తిరుగు ముఖం పడుతున్నాం అనమాట. ఇదిగోండి వ్యూ ఇక్కడి నుంచి చూపిస్తాం మీకు. దిస్ ఇస్ ద వ్యూ. ఆగు తిన్ను, వద్దు. ఇది వ్యూ. నైస్ కదా. తిన్ను. ఇదిగో ఎంత వారుస్తున్నా ముందుకు వెళ్తున్నా దినేష్. ఈ వీడియో మా చెల్లి చూస్తే ఏమి నాకు భయం వేస్తుంది. నిన్ను అవసరం అంటావా మనకి ఇవన్నీ? వెల్లాన్ ట్రెక్కింగ్ అయితే పర్లేదు, ఈ కొండ మనకి అసలు తెలియని కూడా తెలీదు. ఏమైనా ఉంటే భయం వేస్తుంది నాకు. తిన్నా మరి చెట్లు ఎక్కువ ఉన్నాయి. తిన్ను వచ్చి స్లోగా. ఏమో నా మాట అస్సలు వినకుండా పైకి తీసుకొచ్చాడు నాడు. మరి ఇంకేం చేస్తాం, ఎలాగో వచ్చాం కదా అని నడిచేస్తున్నాం. చూద్దాం. వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా. దినేష్ నెక్స్ట్ లెవెల్లో నాకు ఏదైనా తేడాగా అనిపిస్తే వెనక్కే, ఇంకా సమస్య లేదు. ముళ్ళ చెట్లు, ఏవేవో చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇంకా వర్షం పెరుగుతూ ఉంది. ఇంటి దగ్గర ఉన్నంతసేపు వర్షం పడలేదు. మేము ట్రెక్కింగ్ వచ్చాము, వర్షం. ఐ థింక్ ఆల్మోస్ట్ రీచ్డ్ అనుకుంటా. కొంచెం కొండ ఉంది, గాలి, వాన. ఏందో రా మరి వెళ్ళు. షూ వేసుకొచ్చినా బాగుండేమో, నడలేకపోతున్నాను ఈ చెప్పులతో. కొండ మనిషి అనుకుంటా, అందుకే వద్దంటున్నా తీసుకొచ్చాడు అని అరుస్తున్నాడు. వర్షం మాత్రం పెరుగుతూనే ఉంది. బటర్ఫ్లైస్ భలే ఉన్నాయి, చుట్టూ తిరిగినాయి. మరి క్యాప్చర్ అయిందో లేదో, బాగున్నాయి. లేడికి లేచిందే పరుగని మా అమ్మ ఊరికే తిట్టదు. ఇద్దరం అప్పటికప్పుడు అనుకొని వచ్చాం కదా. నేనే కోతరంటే నాకు నచ్చిన కోత మావాడు. మా చెల్లి ఖచ్చితంగా తిడుతుంది ఇంటికి వెళ్ళాక ఈ వీడియోస్ చూపిస్తే. అమ్మో ఇగో ఇవన్నీ బటర్ఫ్లైసే. ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి తెలుసు. అమ్మో అమ్మో. నార్మల్గా ట్రెక్కింగ్ అయితే
మధ్య మధ్యలో ఆగి రెస్ట్ తీసుకొని రావచ్చు, కానీ భయం వేస్తుంది కదా. ఎక్కడైనా ఆగాలన్నా భయపడుతున్నా. వీడియోలో నా ఆయాసం ఎక్కువ వినిపిస్తుందేమో. ఇదిగో ఇంత పైకి వచ్చాం. నా వల్ల కావట్లేదు, ఇంకా యాంకిల్స్ పెయిన్ వచ్చేస్తాయి. మైక్ చచ్చిపోతేమో. ఆల్మోస్ట్ రీచ్డ్. అదివా అల్లదివా అన్నట్టు నాకు ఫోటోలో చూసాం. ఒక చిన్న ప్లేస్ ట్రెక్ అయిన తర్వాత ఉండడానికి. అదిగో అదే అది. ఐ థింక్ వి రీచ్డ్. అయితే ట్రెక్కింగ్ దాదిదే అనుకుంటా. ఇంకెంత దూరం? చాలా చాలా దూరం. అలా ఎక్కలేను నేను. పడితే వద్దు. అమ్మో, నా యాంకిల్ పెయిన్ వచ్చేస్తుంది. నేను కాళ్ళు శివరవుతున్నాయి. బాస్, వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఇదేదో తేడాగా ఉంది సీనా. నాకు ఏదైనా ట్రెజర్ దొరికితే బాగుంది ఇక్కడ. పైగా ఒకసారి పైకి వెళ్ళి వ్యూ చూసి కిందకు వద్దాం. ఓటి అమ్మా వ్యూ. కానీ ఇంకా వర్షం పడుతుంది, లేదంటే ఇంకా నీట్గా కనిపించేదేమో. ఓ మై గాడ్, మొత్తం గాజాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అర్రే క్లారిటీ లేదే. ఐ థింక్ కొంచెం చూడొచ్చు అనుకుంటా. అబ్బా ఎంత బాగుందో. ఇప్పుడు ఏమన్నారంటే సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఫైనలీ వి రీచ్. ఎలా ఉందంటే నాకు ప్రపంచం మొత్తంలో నేను ఒక్కదాన్నే మిగిలిన ఫీల్. ఈ వర్షం, ఆ నేచర్ నైస్. వర్షం పడుతుంది. సో వర్షం వల్ల అంత బ్యూటీ కనిపించకపోయినా కెమెరాలో కుదిరినంత క్యాప్చర్ చేశాను. ఎప్పుడైనా వర్షం లేనప్పుడు వచ్చి మళ్ళీ ఇంకొక క్యాప్చర్ చేశాను. కానీ సేమ్ ఇంతకుముందు చెప్పినట్లు సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. చాలా 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 బాగుంది. ఇప్పటి వరకు పైకి వస్తాను అని దినేష్ అంటే వద్దు, భయం వేస్తుందని నేను అన్నాను. ఇప్పుడేమో వెళ్ళబదా అని దినేష్ అంటే లేదు, నేను రాదని నేను అంటున్నా. ఇంత మంచి ప్లేస్ వదిలేసి ఎవరికైనా వెళ్ళాలనిపిస్తుందా? ఇప్పుడే అటువైపు అంతా క్లియర్ అయింది అనుకున్నాను. మళ్ళీ వచ్చి ప్లేస్ అయింది, మళ్ళీ బ్రేక్ వస్తుంది. నా ఫోన్ అయితే తడిసి ముద్ద అయింది. ఏమైతుందో ఇంటికి వెళ్ళగా చూసి జాగ్రత్తగా తుడుచుకొని దాచుకోవాలి. నైస్. సో ఇంకా వెళ్దాంలే, మళ్ళీ ఫీల్ అయిపోతాడు. మా చెల్లి కూడా ఒకటే ఉంది కదా, వెళ్ళిపోతాం. చూసారా మా ట్రెక్కింగ్ అడ్వెంచర్. అంటే అంత పెద్ద అడ్వెంచర్ ఏం కాదు, బట్ నాకు ఇది చాలా పెద్ద అడ్వెంచర్. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. మీరు కూడా వీడియో చూసి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.